అంటే ప్రజల మైండ్ సెట్‌ని మార్చి, ఏదో ఒక బలమైనటువంటి శక్తిగా అవతరిస్తారనుకున్నాం కానీ, ఈ స్థాయిలో ఇంత భారీ విజయాన్ని నిజంగా అవుతుందని చెప్పి ఎవరు అంత ఈజీగా అనుకోల. నిజంగా దీనంతటికి కర్త, కర్మ, క్రియ ఒకరు చెప్పాలంటే అంటే ఎవరినో అందలం ఎక్కించామనో, ఎవరినో తగ్గించామనో కాదు గానీ, అంటే ప్రజల కోసం ఒక బలమైనటువంటి సంకేతాన్ని అటు చంద్రబాబు నాయుడు గారు, ఇటు పవన్ కళ్యాణ్ గారు ఒక తాటిపై నిలబడి, ఒక బలమైనటువంటి విజయాన్ని అందుకోవటం కోసం ప్రజల మైండ్ సెట్‌ని మార్చి ఓటు వరకు తీసుకువెళ్ళినటువంటి రోజుది. సంవత్సరంలో భారీ మార్పులే జరిగాయి. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి బాట పట్టింది. అమరావతి రాజధానిగా మళ్ళీ పురుడు పోసుకుంటుంది. నిజంగా అక్కడున్నటువంటి యువతకి ఒక ఆశ చిగురించింది.